ఏంట్రా పడుకున్నావు? ఆకలి వస్తుంది. నా బ్యాగే మీరు కుడుతున్నారంటే మీ అయ్యేడి? మా అయ్యి ఇంకా రాలేదండి. అందుకని మీరు కుట్టేటమేనా? బంగారం లాంటి బ్యాగ్ తగలెట్టేశారు. మా జడ్జి గారు చూసారంటే నాకు ఉరి శిక్ష వేసేస్తారు. పొద్దున్నుంచి ఏం తినలేదండి. పసిపిల్లని పట్టుకుని పసిపిల్లలు అయితే పసిపిల్లలా ఉండాలండి. ఎవరు ఇలా కొట్టమన్నారు? ఎవరు నాశనం చేయమన్నారు? ఏమండి అది తీసేసి మళ్ళీ కుట్టిస్తామని మీరైనా చెప్పండి. మళ్ళీ కుట్టిస్తానంటుందిగా, ఇవ్వండి. ఏం కొట్టడం అండి బాబు? రూపాయో అర్ధ రూపాయో గుంజేయడానికి వేస్తున్నారు ఆకలి పీనుగులు. ఇటువంటి బాబు మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపులకింత తిండి పెట్టించండి, అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు. మీరేం కంగారు పడకండి. మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను. అలా కూర్చోండి. ఏమండి వద్దండి, మీకు చేత కాదు, చాలా కష్టమైన పని. నాకు చేత కాకపోతే నేర్పుదు గాని నేర్చుకుంటాను. నేర్పడాలు నేర్చుకోవటాలు నా బ్యాగ్ మీదేనా? గొప్ప పనిమంతుడివే. ఏమిటో అనుకున్నాను, చెయ్యి బహువాటంగా తిరుగుతోంది. ఎవరు బాబు తమరు? ఇదిగో ఎవరైనా? సాంబశివరావుని రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ గారు. ఏమిటి 4 పెద్ద షాపులో 4 బ్రాంచీలు ఉన్నాయి, ఆ ఓనర్ గారేనా? అవును. నమస్కారం సాంబశివరావు గారు. ఇదిగోండి మీ బ్యాగ్. సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. బ్రహ్మాండంగా ఉందండి. ఏం ఇవ్వాలో ఏమి? 1 రూపాయి. షూ 5 రూపాయలు. 5 రూపాయలు. అలాగే ఇవ్వండి. మా చిన్నబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాడు. తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. అలాగే, తప్పకుండా చూద్దాం. నమస్కారం. కాసేపు కొట్టు చూస్తూ ఉంటారండి, నేను మాకెళ్ళి భోంచేసి వస్తాం. తప్పు, 2 రోజుల నుంచి అన్నం తింటలేదండి. మా అయ్య వచ్చి డబ్బులు లాకెళ్ళిపోతాడని ఇడి భయం. మీ అయ్యా ఎక్కడో తాగి తిరుగుతా ఉంటాడండి. డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు. మీ అమ్మ? మా అమ్మ చచ్చిపోయిందిగా. రండి, నాతో రండి. ఎక్కడికి? మీకు ఆకలివుతుందన్నారుగా, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ నాన్న రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా. ఎక్కండి. సాయిరమ్మా, మార్నింగ్ స్టార్ సైజ్ నెంబర్ 8. ఉండవే, ఏం రాసావే? నేను సార్ సార్ అంటుంటే ఏమిటి 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 ఇంట్లో లాగా చెప్పండి. మార్నింగ్ స్టార్. నమస్కారం సార్. నమస్తే. మార్నింగ్ స్టార్ సైజ్ నెంబర్ 9. ఏం కావాలి? 85 సార్. దగ్గరుండి వీళ్ళకి ఏం కావాలో చూడు. మీరండి అమ్మా. చూడండి అమ్మా. మీ సెలక్షన్ అయిపోయిందా సార్? ఏంటి చెప్పులు చూపిస్తున్నావా? లేటెస్ట్ వచ్చి ఇవి చూడండి సార్. ఇలాంటి చూపించవయ్యా. రండి అమ్మా. చెప్పులు బాగున్నాయా? పదండి. ఇందులో 9 సైజ్ ఉందా? మరడయా లోపలికి వస్తారా? చూడమ్మా, మీరు ఇలా కూర్చుని ఏమాత్రం సిగ్గుపడకుండా మీకు కావాల్సినవి తెప్పించు తినండి. మడే వీళ్ళకి ఏం కావాలో చూడు. అలాగే రెడీమేడ్ లో బట్టలు అవి తెప్పించు. అలాగే. అది ఇంకో కొట్ట కాదు, అది సాంబశివరావు గారి పూజ గది. అయ్యగారు ఎక్కడ? లోపల ఉన్నారు. చూడు సార్, ఆ పిల్లలు నాన్న వచ్చాయండి. నువ్వేనా? నమస్కారం బాబు. ఇందాక తమరు మా షాప్కి వచ్చారంట. మా ఆవిడ ఆసుపత్రిలో ఉంటే అక్కడికి వెళ్ళాను బాబు. క్షమించండి బాబు. హాస్పిటల్లో ఉందా? చెప్తాం బాబు. ఆవిడికి ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ చేస్తే గానీ బతికి పట్ట కట్టదన్నారు బాబు. పెట్టలేదన్నా 200-300 కావాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చాను? ఏరా, మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే చచ్చిపోయిందని చెప్పేవేమిటి? నిజమండి, ఎప్పుడో చచ్చిపోయింది. ఆయన ఎప్పుడు ఎంతే అన్ని అబద్ధాలు. అయ్యా, బాబు గారే మాకు ఈ బట్టలన్నీ కొనిచ్చారు. క్షమించండి బాబు, తాగుబోతు చచ్చినోడిని. అందరిలాగే మీ దగ్గర అబద్ధం చెప్పాను బాబు. తాగుడు, జూతం ఇలాంటి వాటితోనే జీవితం గడిపేయాలి అనుకునేవాడు ఒక ఆడదాని మెడలో తాళి కట్టకూడదు, సంతానాన్ని కనకూడదు. భార్యని ఎలాగో అర్ధాయుషుతో చంపేశావు. ఉన్న పిల్లలనైనా కాపాడుకో. వాళ్ళని చక్కగా స్కూలు చేర్పిస్తాను. నీకు ఇక్కడే ఓ ఉద్యోగం ఇస్తాను.
ఇకనైనా కళ్ళు తెరిచి కుదురుగా బతుకు. దేవుళ్ళు లాంటి వారు కనికరించారు, అంతే చాలు బాబు. లేలే భలేవాడివే. మడయ్య వీళ్ళని తీసుకెళ్ళాం. ఈ చీకటి కొంపలో ఇంత వెలుతురు కనిపిస్తుందంటే కారణం ఆయనే కదా. ఆయనే శారదీయకపోతే మీ అయ్య తాగుడికి మీరు ఆకలికి ఏనాడో బలైపోయి ఉండేవాడు. అట్లాంటిది ఆరి బాబుని అంతలేసి మాటలు అంటావా? ఆరి మీద చేయి చేసుకుంటావా? ఏ ఒకే బాల మీద కూర్చుని చదువుకుంటున్నా, ఒకే బాల మీద అన్నం తింటే తప్ప? తప్పు కదంటరా మరి. ఒరే, ఒకే గుళ్ళో శివయ్య ఉంటాడు, నందీశ్వరుడు ఉంటాడు. ఇద్దరూ ఒకే చోట ఉన్నాం కదా అని నందీశ్వరుడు వెళ్ళి శివయ్య పక్కన కూకుంటాడా? అట్లాగే ఎవరు ఉండాల్సిన చోట వాళ్ళు ఉంటేనేరా గౌరవం, మర్యాద. దిగు. బాబు గారు అమరా రండి. జాగ్రత్త బాబు. నమస్కారం అండి. చిన్న పెద్ద తేడా తెలియక ఆడేదో వాగాడంట. ఆడికి బుద్ధి చెప్పాను బాబు. బుద్ధి చెప్పాల్సింది వీడికయ్యా. ఒకే బడిలో చదువుతున్న పిల్లలు, ఒకే తల్లి ఒళ్ళో పెరుగుతున్న పాప లాంటి వాళ్ళు. పాపా, మీ ఇంటికి భోజనానికి వచ్చామమ్మా, పెడతావా? అలాగేనండి. ఏంటి మా ఇంట్లోనా? మాకంత అదృష్టమా బాబు? అయ్యా కాళ్ళు కడుక్కోమని చెప్పు. రండి బాబు. అలా కూర్చో. రా బాబు, నువ్వు కూర్చో. మరి నా కంచం ఏది? ఎంత మాట బాబు. అయ్యగారేమోనమ్మా. అయితే ఏమిటా, వెళ్ళి పని చూసుకో. వస్తున్నా. నువ్వా? ఏ ఎవరనుకున్నావు? భాస్కర్ లేడా ఇంట్లో? లేరు. ఈ వేళ ఆదివారం కదా, ఇద్దరు ఇంట్లోనే ఉంటారు అనుకున్నాను. ఉండాల్సిందే, ఏదో అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే ఊరెళ్ళారు. గంగ ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వేంటి నవ్వుతా కనబడుతున్నావు? ఒంట్లో బాగుంటాం లేదా? ఆహా, ఏం లేదు. సడన్ గా వర్షాలు, ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా, కొంచెం వడదెబ్బ తగిలినట్టుంది. అందుకని. బాబు బాగా చదువుకుంటున్నాడా? పర్వాలేదు. భాస్కర్ డబ్బు కావాలని ఉత్తరం రాశాడు, కొంచెం ఆలస్యమైంది. మీరేం ఇబ్బంది పడలేదు కదా? అదా, ఇప్పుడు అవసరం లేకుండా పోయిందిలే. ఆయనకి ఏదో సర్దుబాటు అయిపోయింది. నేనే ఈ విషయం నీకు ఉత్తరం కూడా రాద్దాం అనుకుంటున్నాను. నిజం, ప్రామిస్. ఇంక ఈ విషయం గురించి నువ్వేమీ ఆలోచించక్కర్లేదు. కాంతమ్మా, అమ్మా, కాఫీ తీసుకురా. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. కాంతమ్మా. ఏం బాబు? శారదమ్మ ఏంటి అదోలా ఉంది? భాస్కర్ ఎక్కడా? అసలు ఏం జరిగింది కాంతమ్మా? జరగకూడదే జరిగింది బాబు. వాళ్ళిద్దరికీ ఈ మధ్య అసలు పట్టలేదు. అతను సంపాదించడం, సంపాదించే శారదం మీద అస్తమానం సతాయింపు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? మీ దగ్గర నుంచి డబ్బెందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న దాని మీద ఇద్దరు పెద్దగా గొడవ పడ్డారు. అతను చాలా నీచంగా మాట్లాడాడు బాబు. దాంతోనేమో ఆ అమ్మాయి తిరగబడింది. మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుంటారని నాకు నమ్మకం లేదు బాబు. ఈ పూట భోజనంలోకి ఏం చేయించమంటావు? ఏం అక్కర్లేదు. త్వరగా బట్టలు సర్దుకో. నువ్వు నాతో పాటే వచ్చేస్తున్నావు. నేనా? ఇప్పుడెందుకు? ఎందుకో ఏమిటో ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. కాంతమ్మా, బాబు, శారదమ్మ గారు బట్టలు సర్దిపెట్టు. శారదా, ఏమిటిది? ఇలాంటి చిన్న చిన్న గాలివాన్లు ప్రతి కుటుంబంలోనూ వస్తూనే ఉంటాయి. అంత మాత్రం చేత ఇలా కుంగిపోతావా? ఊరుకో, లే. చదువుకున్న నాళ్ళు
నీ మీదే ఆధారపడ్డాను. పెళ్లి కూడా నువ్వే జరిపించావు. ఇంకా ఎంతకాలం మా బరువు బాధ్యతలు నువ్వు మోస్తావు? వద్దు, నా బ్రతుకు నాకు వదిలే, నువ్వేమీ పట్టించుకోవద్దు. శారదా, ఇదిగో చూడు, నువ్వు చెప్పినట్టు నేను వినటానికి ఇంకా చాలా టైం ఉంది. నువ్వు కొడుకులు కోడలతో పెద్దనవైనప్పుడు నువ్వు చెప్పిందల్లా నేను వింటాను. కానీ ఇప్పుడు మాత్రం నేను నీకన్నా పెద్దవాడిని, నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. ఏమిటి? బయలుదేరు. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు. పుణ్యం కొద్దీ పురుషుడని ఎందుకంటారు ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు చేసిన పాపం ఏమీ లేదు. త్వరలో అన్ని అవే సర్దుకుంటాయి. అందుకే నీ మనసుకో వ్యాపకం ఉంటుందని ఆయన ఫ్యాక్టరీలో నీకు ఉద్యోగం ఏర్పాటు చేశారు. అవును శారద, నా వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఎలాగూ చదువుకున్న మనిషి కావాలి. అయిన వాళ్ళు ఆత్మీయులు నాకు అండగా ఉంటే ఇంకా మంచిది. వస్తాను. ఇదిగో మీ ఇద్దరికి భోజనం క్యారియర్లో పెట్టాను. పనిలో పడితే మనిషికి తిండి తిప్పులు గుర్తుకురావు. సర్లేండి, నువ్వే కాస్త సమయాన్ని గుర్తు చేయమా? అలాగే. ఇప్పుడు ఈ పాడెందుకు గుర్తుకొచ్చింది? రేపు రంగనాథం గారి ఇంట్లో పెళ్లి కదా, ఒకవేళ నన్ను పాడమంటే అప్పటికప్పుడు కంగారు పడకుండా. నువ్వు మహా మతాలంగేష్కర్ అని నిన్నే పాడమంటారు. నేనేం మరీ అంత తీసుకట్టు కాదులేండి. అబ్బ చెప్పండి, మిగతా పాట ఏమిటి? ఇప్పుడా? ఏ? ఆహా, రాత్రి కాబోతుంది. ఇలాంటప్పుడు అలాంటి పాటలు పాడుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని. ఆ మందు నేను ఇస్తానండి. నిజంగానా? వెల్ డన్ శారదా, వెల్ డన్. మొగుణ్ణి వదిలేసి ఎన్ని బాధలు పడుతున్నావో చూద్దామని వచ్చాను. బాగా హుషారుగానే ఉన్నావే. వాట్ సాంబయ్య గారు, శారద పట్ల ఇంతకాలం సీక్రెట్ గా మీ గుండెల్లో దాచుకున్న మీ లవ్ ఇప్పుడు పబ్లిక్ చేస్తున్నారా? భాస్కర్, ఏమిటా పిచ్చివాగుడు? శారదా, పిచ్చివాగుడా? దిస్ ఇస్ అ ఫ్యాక్ట్, ఎన్ ఓపెన్ సీక్రెట్. ఇది అందరికీ తెలిసిన భాగవతం. ఈ సాంబయ్య గారు ఆ శారదను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. తాళి కట్టకపోయినా తతిమా సరదాలన్నీ ఇలా తీర్చుకుంటున్నారు సార్. చూసారా సార్, ఇది ఎంత అన్యాయం. తలుచుకుంటుంటేనే గుండె పగిలిపోతుంటేను ఇప్పుడు సెక్రటరీ అనే పేరుతో రాత్రనక పగలనక. అన్ని విషయాలు మనం ఇంటికి మాట్లాడుకుందాం. ఇంకేమిటి సార్ మాట్లాడేది? నా కాపురం కూలిపోయిన తర్వాత మీరే న్యాయం చెప్పండి. న్యాయాన్యాయాలు మనం తెలుసుకుందాం. పద. క్షమించు భాస్కర్. ఎందుకు? నేను తిరిగి కొట్టకుండానా? అంత ధైర్యం నీకే ఉంటే జలగల భారీ సంపాదనకు ఎదురు చూడవు, పేడ పురుగుల పరాయి సొమ్ము కోసం పాకులాడవు, మగాడిలా కష్టపడేవాడివి. మీరిద్దరూ సుఖంగా ఉండాలేనమ్మా మా తాపత్రయం. అది మీ మంచితనం, కానీ ఆ మంచితనం నోచుకునే అర్హత కూడా మాకుండాలిగా. భాస్కర్, చదువులేని వాడిని, నా మాట నా తీరు కాస్త మోటుగా ఉన్నా నేను నీ మంచి కోరేది. చిన్న గొడవ వస్తే మా కాపురాన్ని శాశ్వతంగా తెగ్గొట్టడమా? ఇక్కడికి తీసుకొచ్చి శారదతో నీ సరదాలు తీర్చుకోవడమా? చదువుకున్న వాడివి, నీ సంస్కారం ఇంతేనా? పెళ్ళైన ఆడదాని అంత నీచంగా ఊహించేంత దౌర్భాగ్యుడు. నువ్వే శ్రీరామచంద్రుడివా? వినేవాడుంటే ఎంతైనా చెప్తావు. చెల్లెల్లా పెంచానంటావు, కన్న కూతురులా చదివించానంటావు. కాదు, పెళ్ళం అనుకునే పెంచాను, కాబోయే భార్య అనుకుని చదివించాను. తాళి కట్టాలని, తలంబరాలు పొయ్యాలని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ శారద మనసులో నీకు స్థానం ఉందని తెలుసుకున్నాక నా ఆశలు తుడిచేసుకున్నాను, నీకిచ్చి పెళ్లి చేశాను. భాస్కర్, శారద లాంటి భార్య దొరకటం నీ అదృష్టం. ఇంతటి దౌర్భాగ్యునా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది అని శారద మనసు విరిగే లోపే నువ్వు కళ్ళు తెరవటం మంచిది. భాస్కర్, నీకు డబ్బే అవసరం అనుకుంటే దానికింత డొంకతిరుడు అక్కర్లేదు. అందుకు శారద జీవితాన్ని పణంగాను పెట్టిన అవసరం లేదు. నువ్వు కోరకుండానే నా ఆస్తిలో నీకు భాగం ఇస్తాను. శారదా, నీకోసమే. శారదా, ఏంటిది? నీ మనసులో నాకింత పవిత్రమైన స్థానం ఇచ్చినందుకు, మా కాపురం నిలబెట్టడానికి అతన్ని ప్రాధేయపడుతున్నందుకు. పరాయి వాడి దగ్గర పడలేదుగా. చూడు,
ఎన్ భాస్కర్రావు అనే వ్యక్తికి నా 5 షాపుల్లోనూ 4వ వంతు వాటా ఇస్తున్నట్లుగా అగ్రిమెంట్ తయారు చేయి. అతను అలా కోరాడా? అతనే కోరాడో లేక నేనే కోరుతున్నాను తర్వాత చెప్తాను. ముందు అగ్రిమెంట్ తయారు చేయి. చాలా గొప్ప పని చేసావు భాస్కర్. నీ భార్యతో నువ్వు కాపురం చేయటానికి రేటు నిర్ణయించావా? నీ కాపురం దిద్దటానికి వచ్చిన మనిషి మంచితనాన్ని పెట్టుబడిగా వాడావా? శభాష్. నీ కన్న తల్లి పోయింది గనక బ్రతికిపోయింది, లేకుంటే ఆవిడ్ని కూడా బేరం పెట్టేవాడివి కదా. సాంబయ్య గారు, నన్ను మార్చాలని మీరు చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు. శారద మనసు ఎంతో బాధ పెట్టాను. అందుకిప్పుడు క్షమాపణలు చెప్పుకోవడం లేదు. మీరు దయతలిచి మీ ఫ్యాక్టరీలోకి ఉద్యోగం ఇప్పిస్తే ఒక మనిషిగా నేను నిలబడిన రోజున శారదతో తిరిగి మాట్లాడే అర్హత సంపాదించుకుంటాను. ఆ అర్హత నాకు ఇప్పించరా? భాస్కర్, మా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలన్నా తీసేయాలన్నా ఆ బాధ్యత అంతా మీ ఆవిడదేనయ్యా. పాపం మీ ఆయనకు మంచి ఉద్యోగం ఇప్పించకూడదు? అన్నా నిన్న పుస్తకాలు కొన్నాక ఎంత మిగిలింది? 20 రూపాయలు. ఏది ఇటువు, ఫినాయిల్ సీసా కొనుక్కొస్తాను. మళ్ళీ ఫినాయిలా? నిన్న కొన్నావు మొన్న కొన్నావు, రోజు ఫినాయిలేనా? ఏం చేస్తాను రా, పని వాళ్ళు రోజుకో సీసా పగలు కొడుతున్నారు. ఉంచు, అదిగో ఎంత చక్కగా ఆడుకుంటారో చూస్తున్నామ్మా. ఏం కావాలి? ఏమి లేదు, ఏమి లేదు. త్వరగా 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 కోల్డ్ బీర్, కోల్డ్ బీర్. అయ్యగారికి తొందరగా కోల్డ్ బీర్ రా. గోవిందు ఎప్పుడు వచ్చావురా? స్కాచ్ తాగాల్సిన సమయంలో బీరు తాగడం, భోజనం మానేసి గంజి తాగడం లాంటిది. తీసుకో మావా. ఏమిటమ్మా, ఏమైంది? సెక్షన్ ఏబిసి ప్రకారం తినేనరా. ఇది తీసుకుంటే తాగుతాను, తాగితే వాగుతాను. ఆ సాంబాయి గారి సంగతి చెప్పేస్తానా? మావా, నువ్వు కొత్తగా చెప్పడానికి ఏముంది? ఆ సాంబాయికి ఇప్పుడు 2 షాపులు ఉన్నాయి. కాదురా, 4 షాపులు ఉన్నాయి. 5-6 లక్షల దాకా క్యాష్ ఉంది. కాదురా, 25 లక్షల దాకా ఉందిరా. ఓ బంగ్లా ఉంది, ఓ ఫ్యాక్టరీ ఉంది. 2వ ఫ్యాక్టరీ కూడా కట్టబోతున్నారా? నీ మీద ఒట్టు. ఇంకా తెలియాల్సింది ఒకటి, నా కొడుక్కి నే తండ్రి అని తెలియడం తప్ప. చీచి, ఊరుకోరా. ఇదిగోరా నీ కొడుకు. చిన్న చిన్న చిన్న, నా బాబే, నా తండ్రి. ఈయనెవరు తాతయ్య? మీ నాన్నరా, అసలు నాన్న, డాడీ. డాడీయా? అవును బాబు. మరి ఆయన? ఆ సంగతి నేను చెప్తా బాబు. సాంబయ్య నీకు ఉత్తమ మామయ్య అంతే, నేనే అసలు డాడీని. నేను వస్తానండి, బస్సు వస్తోంది. ఏంటి, బస్సులోనా? ఏంటి మామయ్య, బాబుని స్కూల్ కి బస్సులోను కాలినడకను పంపుతున్నారా? దర్జాగా కారుండగా. ఏం బాబు, నువ్వు బస్సులో వెళ్తున్నావా? మరేం చేయమంటారు, ఆయన బస్సులో వెళ్ళమంటాడు. నలుగురిలో ఎంత నగుబాటు, ఎంత మర్యాద. అంతేలే, తన సొంత కొడుకైతే ఇలా పంపుతాడా? ఓన్లే, మాకు మంచి రోజులు రాకపోతాయా? బాబుని బంగారు పలకలో తిప్పకపోతానా? ఏమిటండి ఇది? కెమెరా బాబు. థ్యాంక్స్ అండి. అబ్బా, ఇలా అండి అండి అని పిలిపించి నా గుండె కోయించుకు మావా. ఒక్కసారి నా అన్న అనిపించుకుంటావులేరా, అనిపించుకుంటావు. నువ్వు ఇంత మారిపోయావని ఆ సాంబాయికి తెలిస్తే నిన్ను గౌరవంగా ఇంటికి తీసుకెళ్లి దర్జాగా చూసుకుంటాడు. దానికోసమే బతుకున్నా మామ, లేకపోతే నీ చేసిన తప్పులకి ఎప్పుడో సమాధి అయిపోయేవాడిని. ఏ బాబు, చిన్న వెళ్ళి. ఏమిటి సాంబయ్య ఇవన్నీ? ప్రతిసారి ఈ ఊరు వచ్చినప్పుడల్లా మన రుణానుబంధం ఇలా పెంచేస్తున్నావు అన్నమాట. భలే వారండి, మీకు నాకు రుణం గినవేమిటి, అంతా బంధమే. కోడలు గారు పురుటికి వెళ్తున్నారు కదా, మరి సూడిదలు అవి ఘనంగా చేయొద్దు. నువ్వేమిటమ్మా ఇంకా అవన్నీ? ఇవన్నీ చాలక. మాస్టారు, మీరు గంగతో తెలుగులో మాట్లాడకండి. స్కూల్కి వెళ్తుంది కదా, ఇప్పుడంతా ఇంగ్లీషే. ఏమిటయ్యా వేళకోవడం, ఊరంతా చెప్పాలా? ఇది ఏమైనా చెప్పకుండా విషయమా, ఆయన ఏమైనా వినకుండా మనిషా? మాస్టారు చూడండి ఒక శాంపుల్. అబ్బా, నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. వర్క్? yes. What work? Is it so important? చెప్పు. Come on, I say. Speak out.
Yes, I have work in kitchen. What work in kitchen? Cleaning the floors, boiling the milk, cooking food for him. You don't cook food for me. Yes, but you are going. No, I will stay if you ask me for lunch. Then I'll cook vegetables. But if I stay, he will not like it. No, he likes you very much. He's a good fellow. He likes you that much. He likes everybody. You're a god for him. He loves you that much. మాస్టారు Yes, believe. ఏమిటి నా వైపు చేతులు చూపించి తెగ చెప్పేస్తుంది? మీరు మాత్రం ఏమి నమ్మకండి. అయితే గంగ చెప్పిందంతా అబద్ధం అంటావు. అంటే ఏం చెప్పిందంటారు? నేను నీకు దేవుడితో సమానం అందిరా. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ గంగా కరెక్ట్. చూడు గంగా, నీకు తీరిక దొరికినప్పుడల్లా వీడికి 2 ఇంగ్లీష్ మాటలు నేర్పు. ఇలాంటప్పుడు పనికొస్తుంది. వస్తానరా? ఎస్ సార్. వస్తానమ్మా. మీకు బ్యాంక్ పనులు ఆడిటర్ పనులు ఉన్నాయన్నారు. టిఫిన్ చేద్దరు కానీ రండి. పర్వాలేదు, అందరం కలిసి చేద్దాం. సాంబయ్య గారు ఫ్యాక్టరీకి రావాలి కదా. యు నో అడ్వాన్స్ ట్యాక్స్ దిస్ ఇయర్ 2,42,000. ఏమిటి శారదా? ఈ సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ 2,42,000 కట్టాలట. బ్యాంక్ లో క్యాష్ ఉందిగా, అది కట్టేసేయండి. ఏమిట్రా, ఏమిటిదంతా? చిన్నబాబు గారు బూట్లు సరిగ్గా పాలిష్ చేయలేదని కొట్టారు. చిన్న 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 ఏమిట్రా నువ్వు చేసిన పని? నీ బూట్ నువ్వు పాలిష్ చేసుకోలేవా? నాకు రాదు, నాకు అసహ్యం. నాకు రాదు, నాకు అసహ్యం. కిందకి రా, రా కిందకి. ఏమిటి బాబు ఇదంతా? గంగా రై, ఆ బూట్ తీసుకుని రా. మణి అయ్యా, నువ్వు రారా. కూర్చో. వద్దయ్య గారు. కూర్చోరా సోఫాలో. ఇలా పాలిష్ రాయ్. బాగా రాయ్. అలా బుద్ధి చెప్పకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారో. మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, వెళ్ళండి. ఇలా పాలిష్ చేయి. సాయంకాలం స్కూల్ నుంచి బాబుని బస్సులో తీసుకురానక్కర్లేదు, నేనే కారులో తీసుకొస్తాను. నేను వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి. స్కూల్ వదిలి పెట్టారా బాబు? రేపు వస్తావుగా? అవన్నీ తీసుకురా. కూర్చో కూర్చో. బూట్ పాలిష్ అయ్యి. మణికి కొత్త చొక్కా కొనిచ్చే వరకు రోజు నువ్వు ఇలా బూట్ పాలిష్ చేసి డబ్బు సంపాదించాలి. తీసుకో. పని కాగానే వాడిని దగ్గరుండి ఇంటికి తీసుకురండి. నువ్వు నాతో రా.
నేను చేస్తా ఇవరా చిన్న. నువ్వేం అక్కర్లా, నేనే చేస్తా. చూడరా గోవిందు, కళ్ళ ముందు ఈ ఘోరం జరుగుతూ ఉంటే ఈ దుఃఖం ఎలా భరించగలరా? నాకు తెలుసు మావా, తీసుకో. వద్దురా, తాగను. ఇక్కడ ఉంటే వీడిని చూస్తూ నీకుండే తట్టుకోలే. చిన్న జాగ్రత్త. నీ క్లాస్ పిల్లలు చూస్తే ఎంత అవమానం. సాంబయ్యన ఎలా చెప్పని చెప్పింది. ఊరుకో బాబు, ఏడవకూడదు. చూడు, నువ్వేం చేయొద్దు. ఇలా కూర్చో, రా, ఇలా కూర్చో. డబ్బులు నేను ఇస్తాగా, చొక్కా కొని ఆ మణిగాడి మొహాన్ని కొట్టు, అంతే. నిజం. ఏమిటండి మీరు చేసిన పని? ఏదో పసిపిల్లాడు బూట్ పాలిష్ చేసుకోవడం అసహ్యం అన్నాడే అనుకోండి, దానికి తిట్టొచ్చు, కొట్టొచ్చు, కానీ మరీ ఇంత ఇదిగా శిక్షించడమా? ఈ రోజు వాడి బూట్లు వాడు ముట్టుకోవడానికి అసహ్యం అంటున్నాడు. మనం ఆ పని చేసే పైకొచ్చామని తెలిస్తే రేపు మనల్ని అసహించుకుంటాడుగా. అన్నం పెట్టే వృత్తిని అసహించుకోవటం నేను భరించలేను గంగా. అందుకు వాడి చిన్న మనసు బెదిరిపోయేలా కష్టపెడుతున్నారని నా భయం. ఇనువును వంచాలంటే వేడి మీద పెట్టాలి, వెన్నపూస మీద కాదు. వాడి మీద ఉన్న మమకారంతో వాడిని కష్టపెడుతాను నువ్వు అనుకుంటున్నావు. వాడు రేపు పొద్దున గొప్పవాడు కావాలని 10 మంది మెచ్చుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. అదే నా ప్రయత్నం. మళ్ళీ స్నానం పొద్దున్న చేశాక మళ్ళీ స్నానం. బాబు తొందరగా ఇంటికి తీసుకెళ్ళి. తొమ్మిదైంది, వీళ్ళు ఇంకా రాలేదు. వస్తారులే, వర్షం వస్తుంది కదా, ఎక్కడైనా ఆగారేమో. ఉన్న కొద్ది వాన కూడా పెరుగుతోంది. మీ నాన్న గొడుగన్నా తీసుకెళ్ళాడా? లేదండి. బుద్ధుండక్కర్లా. 8 గంటలకల్లా పిల్లాన్ని ఇంటికి తీసుకురావాల్సిన మనిషి ఎందుకంత ఆలస్యం? వర్షాకాలం గొడుగు వెంట తీసుకెళ్తే ఏం పోయింది? ఏళ్ళు వస్తున్నాయి, వర్షంలో తడిసి రేపు పొద్దున కుర్రోడికి ఏమైనా జరిగితే? బాబురావు బండి. అలాగేనయ్యా. ఏంటి మామగారు, ఎందుకంత ఆలస్యం చేశారు? మాకేం సొంత కారు రావడానికి బస్సు రష్ గాలి. ఎందుకలా బస్సు మీద చెప్తారు? మీ సీసా ఖాళీ అయ్యేదాకా ఆగాల్సి వచ్చింది, ఆగారు. తాగానయ్యా, తాగాను. గుండెలు మండిపోతుంటే తాగాను. పువ్వు లాంటి పిల్లాన్ని తీసుకెళ్లి పేవ్మెంట్ మీద పుస్తకాల మధ్య కడుపు మండి తాగాను. వాడికి వేడిగా ఏమైనా తాగించు. మీరు పదని చెప్తారు. లోపలికి వెళ్ళండి. అసలు నువ్వేం తండ్రివయ్యా? వెళ్ళి ఆ చిన్నగాడి చేతులు ఒక్కసారి చూడవయ్యా. నాన్న, నువ్వు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటావా? డాక్టర్ వెంకటేశ్వరరావు గారా? నేనండి, సాంబశివరావు మాట్లాడుతున్నాను. ఏం లేదు, మా చిన్న వర్షంలో తడిసి వచ్చాడు. అబ్బే, అంత అర్జెంట్ ఏం లేదు. రేపు ఏదో టైంలో మా ఇంటికి వచ్చి బాబును ఒకసారి చూసి వెళ్తారని. హాయ్ బాబు. బాగున్నావా కామాక్షి? బాగున్నాను అమ్మగారు. అమ్మగారిని పిలవడం ఏమిటి? బాగున్నాను అక్క అంటే చాలు. ఇదిగో పరికిణీ జాకెట్ పండక్కి కుట్టించుకో. అలాగే. ఈ బట్టలు మీ అయ్యకి ఇవ్వు. కాసేపు నాకు ఇద్దరు గుళ్ళోకి రండి, ప్రసాదం తీసుకుంటారు కానీ. నే పెడతాలే.
ఇదిగోండి టోకెన్. గంగా ఇవి తీసి అక్కడ పెట్టు. మమో భక్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ ఈ సంవత్సరం కొత్త బ్రాంచ్ ఒకటి తెలుస్తున్నానన్నావు, ఏమైందిరా? అన్ని ఏర్పాట్లు చాలా వరకు అయిపోయాయి మాస్టర్. జనికుల గోత్రం సాంబశివరావు, మీరు మంచి ముహూర్తం పెడితే మీ చేత్తోనే ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. మధ్యలో నేనేమిట్రా పానకంలో పుడకలాగా? మీ యువరాజ్ చేయించు, ఉభయ కుశలోపరిగా ఉంటుంది. అంతవరకు యువరాజు రాజధానిలో ఉంటేగా. నమస్కారం బావగారు. శెట్టి బాలగోత్రం గోవిందు. నువ్వు మళ్ళీ దేశంలోకి దిగేవన్నమాట. ఆ కాగితాలేమిటి? రేపు మా బావ లాయర్ పంపబోయే నోటీస్ బాబు కాపీ. అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మాది కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ. స్వామి, నా కొడుకు శెట్టి బాలగోత్రం చిరంజీవి చిన్న పేరుతో అర్చన చేయండి. సాంబయ్య, నీ మంచితనానికి ఫలితం చూసావా? ఇన్నాళ్ళు వాడిని క్షమించి వదిలేశావు. ఇప్పుడు వీడి కన్న తండ్రినన్న సాకుతో నీకు వెన్నుపోటు పొడిచాడు. అర్థమైందా? దావా వేసి మన చిన్నాని కోర్టు ద్వారా స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నాడు. మంచిది. రక్తపాశాన్ని పెంచిన మనసుని తూకం వేసేది, తీర్పు చెప్పేది ఆ నల్లకోటు ఈ తెల్ల కాగితాలే అయితే అలాగే తీసుకెళ్ళమనండి. గునుపాటి సాంబశివరావు మీరే కదూ? అవును. చిన్న మీ సొంత కొడుకు కాదని, తన కొడుకేనని పెనుమతి గోవింద్ ఫిర్యాదు చేస్తున్నాడు. నిజమేనా? నిజమే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబు విన్నారు కదా, నిజం ఏంటో ఆ సాంబయ్యే చెప్పాడు. న్యాయమూర్తులు మీరు. న్యాయం నా వైపే ఉందని తమరు తీర్పు చెప్తారు, నాకు తెలుసు. కానీ నేను కోరుకున్నా అయ్యా, ఆ సాంబయ్య కోరుకున్నా అయ్యా, చిన్న క్షేమమే కదా కోరుకునేది. మరి ఆ పసివాడు పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా లేక కన్న తండ్రి దగ్గర ఉంటాడా? వాడినే తెలుసుకోమనండి బాబు. ఆ పసివాడు ఏ అచ్చటా ముచ్చటా తీర్తని ఆ పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా? సరే, ఓ ఆట పాట మంచి చెడు ఏమీ లేకుండా ఓ ఖైదీలాగా అక్కడే ఉంటాడా? సరే, ఏదో చిన్న తప్పు చేశాడని ఫుట్పాత్ మీద బూట్ పాలిష్ చేస్తూ అక్కడే ఉంటానంటాడా? సరే, సారీ సార్, కన్న తండ్రిని గనక వాడి బాధ చూడలేకపోతున్నాను సార్, చూడలేకపోతున్నాను. లక్షలు కార్లు లేకపోయినా ఏదో విధంగా నా బిడ్డను పోషించుకునే స్థితి నాకుంది. అందుకే అడుగుతున్నాను సార్, ఎక్కడుంటాడో ఆ చిన్నానే అడగండి సార్. గోవింద్ వాంగ్మూలం పరిశీలించిన తర్వాత చిన్న యోగక్షేమాలు కోర్టు వారి దృష్టిలో పెట్టుకుని చిన్న ఎవరితో ఉండాలన్న నిర్ణయాన్ని ఆ కుర్రవాడికే విడిచిపెట్టడమైనది. మిస్టర్ సాంబశివరావు, మీకేమైనా అభ్యంతరం ఉంటే నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఉందని చెప్పండి. లేదు సార్. నమస్కారం బాబు. ప్లీజ్ కమ్ హియర్. కమ్ హియర్. చూడు బాబు, అటు పెంచిన తండ్రి, ఇటు కన్న తండ్రి, ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావో కోర్టు వారికి చెప్పు. నిర్భయంగా చెప్పు బాబు. బాబు, కానీ మా అమ్మ కూడా నాకు కావాలి. మమ్మీ,
అక్కడే ఉన్నారు. ఏంటి ఇలా వచ్చావు? చిన్న కోసమా? పెంచిన మనసు కదా, చాలా బాధపడుతుంటుంది. గోవిందు, నీ బుద్ధి నాకు తెలుసు. డబ్బు కోసమేగా చిన్నాని మా దగ్గర నుంచి తీసుకెళ్ళింది. చెప్పు, ఎంత కావాలి? చెప్తాగా, ముందు ఈ క్యాసెట్ చూడు. చిన్న సుఖంగా లేడనుకుంటే రేట్ ఎంతో చెప్తాను, డబ్బిచ్చి బాబుని తీసుకెళ్ళచ్చు. ఇదంతా ఆ గోవింద్ కావాలని చేస్తున్నాడు.
చిన్నాని పావులా అడ్డు పెట్టుకుని ఏదో పథకం వేస్తున్నాడు. ఆ పథకం ఏమిటో నాకు తెలుసు. వాడికి కావాల్సింది డబ్బు. ఎంత డబ్బు కావాలో వాడి మొహన కొట్టి బాబు నా నరకు నుంచి బయటికి తీసుకురండి. వెళ్ళండి. ఎక్కడికే వెళ్ళేది? వాడి కొడుకు వాడిష్టం, వాడు ఏమైనా చేసుకుంటాడు. మధ్యలో నీకేమిటి? నిజమేనండి, నాకేమిటి? నా బిడ్డను కొని పెంచేనే గాని వాడిని నేనే కన్నానా పెట్టానా? పోనీ నాకన్నా మీకు పాసు ఎక్కువేగా. వాడు చిన్న తప్పు చేసినా సహించలేకపోయేవరే. ఇప్పుడు కళ్ళెదుటే ఇలా నాశనం అయిపోతుంటే మీరే పట్టించుకోరా? అది కాదు గంగా, వాడంతా వాడే కావాలి కోరి వెళ్ళిన తర్వాత పసిపిల్లవాడు తెలియక నిప్పు పట్టుకుంటే చెయ్యి కాలన చూస్తూ ఊరుకుంటావా? మందు వేసి ఆ గాయం మానే ప్రయత్నం చేయం. వెళ్ళు, ఎలాగైనా చిన్న నా గోవింద్ నుంచి కాపాడు. ఇదెక్కడ న్యాయం అమ్మా? ఆ గోవింద్ గారిని నరికి పారేయద్దు. ఇటుగా పెంచుకుని ఇన్నాళ్లుగా కష్టపడి రక్తం ధారపోసి సంపాదించుకున్న షాపులన్నీ వాడి బాబుగాడు సొమ్మైనట్టు ఆ గోవింద్ గారు తన పేరు రాయించుకుంటాడా? నీ మొగుడు సరే తొందరపడ్డాడు, రాసిచ్చాడు. నువ్వెందుకమ్మా ఈ అన్యానికి సంతకం చేశావు? పెట్టకి ఏం చేస్తావు నాన్న? మనం బిడ్డ కావాలనుకున్నాం, వాడి క్షేమం కోరుకున్నాం. ఆ గోవిందగాడు ఆస్తి కావాలనుకున్నాడు, ఇంతవరకు తెగించాడు. కోరింది ఇవ్వకపోతే కొడుకని కూడా చూడకుండా చిన్నాని ఏవైనా చేయగలడు. ఆస్తి పోయినా బిడ్డ దక్కితే అదే 10,000. చిన్న మమ్మీ, బాబు దా బాబు. బాగున్నావా? ఏనన్నా ఇలా చిక్కిపోయావే? అల్లుడు అల్లుడు, జరిగిన ఘోరంలో నాకు కొంచెం భాగం ఉందయ్యా. ఆ గోవిందగాడు చిన్నాగాడిని ప్రేమగా చూస్తుంటే మారాడు అనుకుని వాళ్ళిద్దరిని దగ్గర చేశాను. నాకు మందు పోసి చిన్నాగాడిని వాడి వైపు తిప్పుకుంటున్నాడు అని అనుకోలేదు. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఒక్కటేనయ్యా, ఆ గోవిందగాడిని నరికి పారేసి నేను జైలుకు వెళ్ళటమే. మామగారు, నేను ఆ గోవిందగాడిని చంపలేక చేతకాక వదిలేయటం లేదు. ఇంతకాలం నేనేం చేసినా చిన్న మంచి కోరే చేస్తున్నాను. అది ఆ పసి మనసు అర్థం చేసుకోలేకపోతుంది. మా మధ్య దూరం పెరిగిపోతుంది. ఇప్పుడు నేను ఆ గోవిందని ఏం చేసినా చిన్న దృష్టిలో శాశ్వతంగా ఒక హంతకుడుగా మిగిలిపోతాను. అది నేను భరించలేను. ఆ ఆలోచన ఒక్కటే గోవిందుడు కాపాడుతుంది. చిన్న, మీ నాన్నగారికి నీ మీద ఏమైనా కోపమా? ఆయన ఏం చేసినా నీ మంచి కోరేగా చేస్తారు. అలాంటిది ఆనాడు కోర్టులో అందరెదుట ఆయన్ని కాదన్నావే. ఆయన మనసు ఎంత బాధపడిందో తెలుసా? నాన్న, వెళ్ళు, వెళ్ళి చాలా సారీ అండి అని చెప్పు. వెళ్ళు. చిన్న, నన్ను క్షమించండి. ఇప్పుడు నువ్వేం చేసావని? రండి, సినిమా చూస్తూ టిఫిన్ తిందురు కానీ. అమ్మో, చెట్ల పై కాస్తున్నావు. నిజమా నాటకమా? నిజం. ఈ నాటకాలకి తెలుసా? అమ్మో, మీ నాన్నగారికి తెలుస్తాను.
చిన్న అది నిజం సిగరెటా పెప్పర్మెంటా? నిజం సిగరెట్. ఇక వీటితో సాహసం చేయకూడదు, మనం చెడిపోతాం. రండి. అవునరా, పదండి. నువ్వు తాగుడు కూడా నేర్చుకున్నావా? చిచి రారా, పదండి వెళ్దాం. పదండి. ఇంకా ఏం ఘోరాలు చూడాలో ఏమో. చూస్తానంటే మా నాన్నగారు నన్ను చంపేస్తారు. వాళ్ళందరూ నీ ఫ్రెండ్సేనా? అవును. మరెందుకు అలా వెళ్ళిపోయారు? వాళ్ళందరూ నిన్ను చేదరించుకుని వెళ్ళిపోయారంటే ఆ గోవిందు నీ చేత చెడ్డ పనులు చేస్తున్నాడన్నమాటేగా. ఇప్పటికైనా అర్థమైందా నువ్వు ఎలాంటి నాన్నను కోరుకున్నావో, ఎలాంటి నాన్నను వద్దనుకున్నావో? చిన్న సాంబయ్య నిన్ను తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న దేవుడు. ఆ గోవిందు ఆస్తి తన చేతికి రాగానే నిన్ను బయటికి నెట్టేసిన దౌర్భాగ్యుడు. మనం చెడ్డ పనులు చేసినప్పుడు దండించి సరైన దారిలో పెట్టిన వాళ్లే మనకైన వాళ్ళు ఆత్మీయుడు. ఇవిగో తాళం చెవులు. ఇందులో ఫ్యాక్టరీవి, షాప్వి, ఇంటివి అన్నీ ఉన్నాయి. మరి ఇల్లు ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు? ఈ రోజే వచ్చి స్వాధీనం చేసుకోవచ్చు. నీడనిచ్చే చెట్టు నరికేస్తుంటే ఆ చెట్టు మీద ఉండే పక్షులు కూడా తట్టుకోలేక గోలగోల చేస్తాయి. మరి సాంబయ్య గారికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరంతా చూస్తూ కూర్చుంటారే? డబ్బెవరిస్తే వాళ్లే యజమాని అనుకుంటే మీకు స్విచ్ వేస్తే తిరిగే యంత్రాలకి తేడా ఏమిటి? మేము కేవలం కిరాయి తీసుకునే కూలీలం కాము, శ్రమకు విలువ ఇచ్చే శ్రామికులం అంటారే? అదే నిజమైతే మీ యజమాని కష్టార్జితాన్ని అడ్డంగా దోచేయాలని చూస్తున్న గోవింద్ మీద తిరగబడండి. మేము మనుషులమే, యంత్రాలం కావని నిరూపించండి. అయ్యగారు చిన్నబాబు గారు వంట రూమ్ తలుపేసుకున్నారు. ఎంత పిలిచినా తెరవని అంటున్నారు. లోపల నుంచి పొగ్గోడు వస్తుంది. రాంబాయ్, నువ్వు ఇంటి నుంచి వెళ్ళక్కర్లేదు. షాపులు, ఫ్యాక్టరీలు అన్నీ నీవి. చెప్పరా దొంగ రాస్కెల్. అవును సాంబయ్య, గోవింద్ తను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు. చెప్పరా, కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. చెట్టును మొదలంటూ నరికేసి ఇప్పుడు నీళ్లు పోసే ఏం ప్రయోజనం? లేదు బాబుగారు, ఇంతకాలం మంచి చెడు ఆలోచించకుండా డబ్బు కోసం కక్కుర్తిపడ్డాను. రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయి కసాయి వాళ్ళ ప్రవర్తించాను. చేసిన పాపాలు చాలు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము నాకు నెత్తురు కూళ్ళాంటిది. వద్దు బాబు, మీ ఆస్తిపాస్తులు మీరే తీసుకోండి. ఇంతకాలం నేనేం కూడబెట్టినా, ఏం సంపాదించినా అంతా వాడి కోసమే. పుచ్చుకోవడానికి, ఇచ్చుకోవడానికి వాడికే సర్వాధికారాలున్నాయి. సాంబయ్య, ఇంకా ఎందుకు ఈ పట్టుదలలో? ఎంతైనా చిన్నాకి మీ అండ కావాలి. వాడి బాగోగులు చూడటానికైనా మీరిక్కడే ఉండాలి. ఏ తండ్రి కావాలో అంత తేలిగ్గా తేల్చోగలిగిన వాడు వాడి మంచి చెడ్డలు, బాగోగులు వాడే చూసుకోగలడు. వాడికి ఆ శక్తి ఉంది. చిన్న వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు. ఇక్కడే ఉండమని చెప్పు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకాలం సాంబయ్య పాలు పోసి ఓ పావును పెంచాడ్రా. నీలో మార్పు వస్తుందనుకోవటం మాది బుద్ధి తక్కువ.
ఇప్పుడు చెప్పు, ఆస్తంతా వీళ్ళని చూసి భయపడిస్తున్నావా, నిజంగా ఇస్తున్నావా? నిజంగా బాబు, ఈ ఆస్తి మీద నాకు ఏ ఆశ లేదు. తీసుకో బాబు. బాబు